భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యము మరియు యోగము 31వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము. ఈ శ్లోకం ద్వారా పరమాత్మ ఒక క్షత్రియుడి యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఆధ్యాత్మికంగా అసలు క్షత్రియుడు అంటే ఎవరు అనేది మనకు పరమహంస యోగానంద గారు ఇలా వివరించారు. మానవ దేహంలోని అవయవాలను ఒక్కొక్కటి ఒక్కొక్క పనికి మనకు ఎలా ఉపకరిస్తాయో దానిని బట్టి మనకు పూర్వకాలంలో సమాజంలో వృత్తులను అనుసరించి కులాలు ఏర్పడ్డాయి. ఈ కుల వ్యవస్థకు వెనుక ఉన్న ఆధ్యాత్మిక వివరణను అందించారు శ్రీ పరమహంస యోగానంద గారు. తనలోని ఇంద్రియాలకు బానిస అయినటువంటి వాడు శూద్రుడు. తనలో ఉన్న కలుపు మొక్కల్లాంటి అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన ప్రాప్తి కోసం పరితపించేవారు వైశ్యులు. ధ్యాన సాధనలో తనలోని అంతర్శత్రువులైన ఇంద్రియ ప్రలోభాలు ఇంకా అనేక రూపాలలో ఉన్న అహం యొక్క ఛాయలు ప్రవృత్తులు వీటన్నిటి మీద యుద్ధం ప్రకటించి యుద్ధం చేస్తున్నవాడు క్షత్రియ స్థితిలో ఉన్నవాడు. సమాధి స్థితిలో భగవంతునితో ఐక్యమయ్యి బ్రహ్మజ్ఞానాన్ని అందుకునేవాడు బ్రాహ్మణుని స్థితిలో ఉన్నట్టు. అయితే ఈ శ్లోకం ద్వారా పరమాత్మ ఇలా బోధిస్తున్నారు. ఓ సాధకుడా, నీవు నీ ఆధ్యాత్మిక సాధనలో ఒక యోధుడు స్థితిలో ఉన్నావు. నీ కర్తవ్యం ఏమిటంటే నీలో ఉన్న ఇంద్రియ ప్రలోభాల మీద యుద్ధం చెయ్యడం. తడబడకు సాధక, వెనకడుగు వెయ్యకు, మేలుకో, లే. నీలో ఉన్న బుద్ధి విచక్షణను మేల్కొలుపు. నీలో ఉన్న మానసిక ప్రశాంతతను జాగృతం చెయ్యి. నీ అంతర్శత్రువులను తరిమికొట్టు అని పరమాత్మ ఇలా కర్తవ్య బోధ చేస్తున్నారు. ఇదే గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము 31వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము.